సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ స్థానిక 11వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దొడ్డిగర్ల సత్యప్రసాద్ తరపున వార్డు ప్రజలు ఇంటింటి ప్రచారం చేపట్టారు. దొడ్డిగర్ల సత్యప్రసాద్ అభ్యర్థిని గెలిపించి తమ వార్డు అభివృద్ధి చేసే విధంగా కోరతామని స్వతహాగా ప్రజలే ప్రచారం నిర్వహించారు. నమస్కారం అండి. కుమరబండ 11వ వార్డు తరపు నుంచి దొడ్డిగర్ల ప్రసాద్ అన్న నిలబడ్డారు. కంపల్సరీ బొల్లమల్లయ్య యాదవ్ గారి ఆధీనంలో ఉండి ప్రతి అధికారికంగా ప్రతి ఒక్క పని చేయడానికి అన్న నిలబడ్డారు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నాము, ప్రతి ఒక్క ఇండ్లని మేము దర్శిస్తున్నప్పుడు వాళ్ళ ఇళ్లలో చెప్పే బాధ ఎలా ఉందంటే అసలు వాళ్ళ కళ్ళమని నీళ్లు లేవు, కానీ హృదయం నిండా ఎంతో బాధ ఉంది. మాకు అలా చేయట్లేదు. చాలామంది వచ్చి మాకు ఈ 4 రోజులు మాట్లాడతారు, తర్వాత కనిపించరని చెప్తున్నారు. కానీ ఒక్కటండి, అన్న తప్పకుండా చేస్తారు. ఎందుకంటే మనకు తెలంగాణ కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఎన్నో పథకాలు, అసలు ఒక తల్లికి, చెల్లికి, కూతురికి, ఇప్పుడు చిన్న పుట్టే బిడ్డల కాడ నుంచి కూడా ప్రతి ఒక్కరికి ఎన్నో పథకాలు చేశారు. మేము వాళ్ళని ఏం ఫాలోఅప్ చేస్తున్నామంటే ఆల్మోస్ట్ మీరు ఒక్కసారి నెట్లో కొట్టి చూడండి. మీ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని అన్న దగ్గరికి వెళ్ళండి, అన్నని అడగండి. తప్పకుండా అన్నయ్య ఎమ్మెల్యే గారి ద్వారా కానీ మన ఇప్పుడు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైతే ఉందో, మన మండలంలో ఏదైతే ఉందో, గ్రామంలో కూడా మనం అన్నని గెలిపించుకున్నట్లయితే మనకు తప్పకుండా పనులు సక్సెస్ఫుల్గా జరుగుతాయని మేము భావిస్తూ అందరినీ కూడా మోటివేషన్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా దయచేసి వాటర్ ప్రాబ్లం కానీ ఇంకా మురికాల విషయంలో కానీ చాలా 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 ఇబ్బందుల్ని ప్రజలు చెప్తూ ఉన్నారు. వారికి అన్నిటిని చూస్తూ ఉన్నాం మేము. అయితే మాట ఇచ్చి తప్పిపోకుండా తప్పకుండా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో అన్న నిలబడ్డారు. తప్పకుండా సక్సెస్ అవుతుంది. ప్రజలు మమ్మల్ని ఎంతో ఆదరిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే తప్పకుండా మీకు గెలుపు తథ్యమని చెప్తున్నారు. కాబట్టి ఈ ఒక్కసారికి ఈ కేసీఆర్ గారిని తరపు నుంచి కానీ బొల్లమల్లయ్య యాదవ్ గారు మమ్మల్ని ఎంతో ప్రేమించి అన్నయ్యని మరి నిలబెట్టారు. కంపల్సరిగా ఈ తెలంగాణ పార్టీ కంపల్సరీ విజయం సాధిస్తుంది. పక్కా అని రూఢితో నమ్ముతున్నాము, అలాగే చేసి చూపిస్తాము. ఈసారి అన్న మార్పు కోరటానికే వచ్చాడు. మార్పు కోసం నిలబడ్డాము. కారు గుర్తుకేసి అన్నను గెలిపించాలని మా ఆశ. నమస్కారం. 11వ వార్డు బొల్లమల్లయ్య నాయకత్వంలో అభ్యర్థిగా ప్రసాద్ గారిని నియమించడం జరిగింది. ఈ గ్రామంలోని అభివృద్ధి పథంలో 11వ వార్డు నడవాలంటే మన ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కళాల పెంచుతుంది. రైతు బంధు పథకాలు ప్రజలు ఎగిరలేకపోయినాయి. మేము ఎక్కడికి వెళ్ళిన ప్రజలు నీరాజన అనుకుంటున్నారు. ఆ దృష్టికే మన ఓటని ముసలి, పెద్ద, రైతు, అక్క, చెల్లె మొత్తం చెప్తున్నారు. ఈ వార్డులో అభివృద్ధి మెయిన్గా డ్రైనేజ్ సంస్థ అవుతుంది, నీటి సంస్థ అవుతుంది. ఉదయం పూటనే బొల్లమల్లయ్య యాదవ్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ ప్రజలకు హామీ ఇచ్చి అది వెళ్ళటం జరిగింది. ఎట్టి పరిస్థితులు ఇక్కడ మనం 11వ వార్డులో విజయం సాధించి దీన్ని బొల్లమల్లయ్య యాదవ్ గారికి కానుకగా అందిస్తామని ఈ ప్రజల తరఫున, వార్డు తరఫున, మా అభ్యర్థుల తరఫున, మా నాయకుల తరఫున, విజయనగర తరఫున కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ.